డిగ్రీతో పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255566. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నల్గొండలో సభ నిర్వహించే తీరుతామంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఇక ఈ నెల 13న కేసీఆర్ నాయకత్వంలో జరగబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. తెలంగాణ రైతాంగ హక్కుల సాధనకై ఎంతకైనా తెగిస్తామని జగదీష్ రెడ్డి అన్నారు. తాము పెద్ద పెద్ద రాకాసులతోనే కోట్లాడి ఇక చిన్న రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్లు తమకు లెక్క కాదంటూ విమర్శించారు. ఇక పోలీస్ యాక్టులు, నిర్బంధాలు, సంఖ్యలు కొత్త కాదంటూ హెచ్చరించారు. నల్గొండ సభ వేదికగా కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పిన కాంగ్రెస్ పార్టీ భాగవతం బయటబయలు చేస్తామంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రేపు 13వ తారీఖు నాడు కృష్ణానది జలాలపైన మన హక్కుల పరిరక్షణ కొరకు నల్గొండ జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు నిన్న ముఖ్య నాయకులందరి సమావేశంలో అందరితో మాట్లాడి చెప్పడం జరిగింది. కృష్ణా జలాల్లో మన హక్కులు హరించబడతా ఉన్నాయి. కేంద్రం అక్కర్లేని పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మన ప్రాజెక్టులన్నీ కేంద్రం చేతిలో తీసుకోవడానికి కుట్రలు చేస్తూ ఉంది. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు కేంద్రం కుట్రల్ని నిలువరించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కేంద్రం నుంచి బెదిరింపులు వచ్చినా లొంగకుండా మా ప్రాజెక్టులపైన మాకే హక్కులు ఉండాలి, మా ప్రాజెక్టులు మేమే నిర్వహించుకోవాలి తప్ప మీకు అక్కర్లేదు ఇక్కడ అని చెప్పి కరాఖండిగా చెప్పి ఆపగలిగారు. కానీ దురదృష్టవశాత్తు వచ్చిన కొత్త ప్రభుత్వం తెల్లవారి అప్పనంగా మొత్తం అన్ని ప్రాజెక్టులను, కృష్ణానది పైన అన్ని ప్రాజెక్టులను కూడా కేంద్రానికి అప్పగించడానికి సంతకాలు పెట్టొచ్చింది. మీడియా మిత్రులు నమస్కారం. రేపు 13వ తారీఖు నాడు కృష్ణానది జలాలపైన మన హక్కుల పరిరక్షణ కొరకు నల్గొండ జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు నిన్న ముఖ్య నాయకులందరి సమావేశంలో అందరితో మాట్లాడి చెప్పడం జరిగింది. కృష్ణా జలాల్లో మన హక్కులు హరించబడతా ఉన్నాయి. కేంద్రం అక్కర్లేని పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మన